దేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. కానీ ఇప్పుడు దాంట్లో అధిక జనాభా ఉండదిగా అన్నట్టు చెప్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి. ఇంటి నిండా ఎంతమంది పిల్లలుంటే దేశానికి అంత మేలట. ఏంది నమ్ముతలేరా? అయితే నుండ్రి. Today, South India is having a problem of fertility rate. Tamil Nadu 1.4 or 1.5, 1.6. Andhra is 1.5. Only UP and Bihar are saving India today. They are adding more population. Once we all discussed, population is a major problem. Now population has become a major advantage globally. That is the biggest advantage. ఇన్నరా దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు పిల్లలుగానే శక్తి తక్కువ ఉన్నదట. అదే బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జనాన్ని ఎక్కువ తక్కువ గాని దేశాన్ని రక్షిస్తున్నారట. మరి అది ఎట్లనో 30 years రాజకీయాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు చెప్పాలి. మైక్ ఉన్నది కదా అని దక్షిణ భారతదేశాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడితే ఏమనాలి? చంద్రబాబుని ఎట్లా అనాలి? దక్షిణ భారతదేశంలో ఉన్న ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గుండి ఇట్లా మాట్లాడొచ్చా? పిల్లలను కనలేకనా దక్షిణ భారతదేశ జనాభా తక్కువ ఉన్నది? కనే శక్తి లేకనా మంది పల్సగా ఉన్నది? జనాభా పెరిగితే డెవలప్మెంట్ ఉండదని ఏండ్లకేండ్లు చెప్తే మనం పాటించినాం కాబట్టి, చదువుకుంటే దేశం ఎదుగుతుందని చెప్తే ఉత్తర భారతదేశం కంటే ఎక్కువ అక్షరాలు నేర్చుకున్నాం కాబట్టి, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం వల్లనే పేదరికం తగ్గుతుందంటే పాటించినాం కాబట్టి, అందుకే ఇప్పుడు దేశంలో మన జనాభా తక్కువ ఉన్నది. అంతేగాని కనే శక్తి లేక కాదు, భవిష్యత్తు మీద ప్రణాళిక లేక కాదు. రేపు జరగబోయే డీలిమిటేషన్ జనాభా ఎక్కువ ఎక్కడుంటే అక్కడోళ్ళకి ఎంపీ సీట్లు ఎక్కువ పెరుగుతాయి. అది దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుంది. అది మాట్లాడకుండా మనకు శక్తి తక్కువ ఉన్నది, వాళ్ళే దేశాన్ని కాపాడుతున్నారు అనే ఉద్దర మాటలు ఎందుకు? ఎక్కువ జనాభాతోనే మేలు జరిగితే మన రాష్ట్రాల కంటే వాళ్ళు ఎక్కువ ఎందుకు డెవలప్ కాలేదు? బీజేపీ పార్టీతో కలిసి నడిచినంత మాత్రాన దక్షిణ రాష్ట్రాన్ని తక్కువ చేసినట్టు మాట్లాడతావా? నీ మాటలు ఇప్పుడు కాదు, రాబోయే 20-30 ఏండ్లు మన రాష్ట్రాలకు నష్టం చేస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా మన దక్షిణ రాష్ట్రాల నుంచి ఇద్దరే ప్రధానమంత్రులు అయినరంటే వాళ్ళ పెత్తనం ఎంత నడుస్తున్నదో తెలుస్తలేదా? ఇప్పుడు డీలిమిటేషన్ తోని వాళ్ళకి ఎక్కువ సీట్లు పెరిగితే ఆధిపత్యం మొత్తం వాళ్ళదే కదా. గాయంత మాత్రం ఆలోచన చేయకుంటే ఎట్లా చంద్రబాబు అని అంటున్నారు దక్షిణ రాష్ట్రాల ప్రజలు. అసెంబ్లీల మాటలతో యుద్ధం చేసే లీడర్లని చూసినాం కానీ నిజంగా కొట్టుకున్న లీడర్లను ఏమన్నా చూసిరా? అవును, నిజంగానే కొట్టుకున్నారు. ఓ మంత్రి, స్పీకరు. నమ్ముతలేరా? అయితే కళ్ళు పెద్దగా చేసుకొని తరించురి. ఏయ్, మంత్రి పొన్నం సారు, స్పీకర్ గడ్డం సారు చాలా హుషారే ఉన్నాడు. గుద్దుదామని చూసిండు కానీ గడ్డం సారే వద్దువా వద్దు, ఒక సర్కార్లు ఉన్నాము, మనకు లొల్లిలేందుకు అన్నట్టున్నాడు. నవ్వుకుంటూ అలాయ్ బలాయి తీసుకున్నారు. ఇద్దరు తెల్ల కోట్లు వేసిర్రు. బుర్రలు జర పెద్దగానే ఉన్నా బెల్టులు బందోబస్తే పెట్టిరుగా. బ్లాక్ బెల్ట్ ఉన్నట్టుంది కదా. వీళ్ళు ప్రాక్టీస్ లేకుంటే బ్లాక్ బెల్ట్ కొట్టిర్రంటే తారీఫ్ చేయాల్సిందే. గచ్చిబౌలిలో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కార్యంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకరు, స్పీకర్ గడ్డం ప్రసాద్లు స్టేజ్ల మీద కరాటే డ్రెస్సులు వేసుకొని జరసేపు ఫోటోలకు ఫోజులు ఇచ్చిర్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొట్టుడుతోని దమ్మొచ్చేదాకా నవ్వుకుంటురు నెటిజనాలంతా. ఏ మాటకు ఆ మాటనే గాని భలే గమ్మతున్నాయి కదా. ఎప్పుడు కద్దరు బట్టలు వేసుకునే వీళ్ళకు కరాటే బట్టలు.